Oh, hello everyone. This session we talking about UPSC mains and 2026 GS paper 3 Indian economy కింద వస్తుంది. సో ఫస్ట్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుందాం. టాపిక్ డెవలప్మెంట్ అసలు ఏంటి అంటే ద ఐడియా ఆఫ్ డెవలప్మెంట్ ఆర్ ప్రోగ్రెస్ హ్యాస్ ఆల్వేస్ బీన్ విత్ అస్. వీ హ్యావ్ ఆస్పిరేషన్స్ అండ్ డిజైర్స్ అబౌట్ వాట్ వీ వుడ్ లైక్ టు డూ అండ్ హౌ వుడ్ లైక్ టు లివ్. అంటే మనకంటే ఒక డెవలప్మెంట్ అనేది ఉండాలి. ఓకేనా? అవన్నీ ఏంటంటే మనకంటూ ఒక కోరికలు ఉంటాయి, డిజైర్స్ ఉంటాయి. అసలు మనం ఇలాగుండాలి, అంటే ఇలా జీవించాలి. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఒక ఐడియాస్ వస్తాయి అనమాట. అంటే డెవలప్మెంట్ వాట్ ఆర్ ద ఎసెన్షియల్ థింగ్స్ దట్ వి రిక్వైర్, అంటే మనకి ఏం కావాలి ఏంటి ఇవన్నీ కూడా ఆలోచిస్తాం. మనకంటూ ఒక గోల్స్ ఉంటాయి. ఓకేనా? సో విచ్ వెన్ వీ టువర్డ్స్ అచీవింగ్ అవర్ గోల్స్. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను. ఐఏఎస్ అవ్వాలనుకుంటే అసలు నువ్వేం చేయాలి ఏంటి ఇదంతా కూడా ఈ ప్రాసెస్ అనమాట. ఇదంతా కూడా ఏంటంటే ఒక డెవలప్మెంట్ కింద కమ్స్ అంటే డెవలప్మెంట్ అనమాట. అంతా కూడా డెవలప్మెంట్ కింద వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. ఫర్ డెవలప్మెంట్ పీపుల్ లుక్ అట్ మిక్స్ ఆఫ్ గోల్స్ అనమాట. ఫర్ డెవలప్మెంట్ పీపుల్ లుక్ అట్ మిక్స్ ఆఫ్ గోల్స్. ఇట్ ఈస్ ట్రూ దట్ ఉమెన్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ పెయిడ్ వర్క్. దే డిగ్నిటీ ఇన్ ద హౌస్ hold and society increases. However, it is also a case that if there is respect for women, there would be more sharing of housework and a greater acceptance of women working outside. ఏంటి ఫర్ డెవలప్మెంట్, ఇప్పుడు డెవలప్మెంట్ అనేది ఎలాగ కనిపిస్తుంది అంటే పీపుల్ లుక్ అట్ మిక్సప్ గోల్స్ అనమాట. అంటే ఏంటి పీపుల్ లుక్ అట్ మిక్సప్ ఆఫ్ గోల్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ట్రూ దట్ ఉమెన్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ పెయిడ్ వర్క్ ది డిగ్నిటీ అవసరం. అంటే ఇప్పుడు ఉమెన్ కానీ పెయిడ్ వర్క్లో కానీ ఉంటే ఎక్కువగా యాక్టివ్లీ పార్టిసిపేషన్ ఉంటే వాళ్ళ యొక్క డిగ్నిటీ అనేది పెరుగుతుంది. అండ్ ఆల్సో సొసైటీలో వాళ్ళకంటూ మర్యాద ఒకటి పెరుగుతుంది. హౌఎవర్ ఇట్ ఈస్ ఆల్సో కేస్ దట్ ఇఫ్ దేర్ ఈస్ రెస్పెక్ట్ ఫర్ ఉమెన్ దేర్ వుడ్ బి మోర్ షేరింగ్ ఆఫ్ హౌస్ వర్క్. అలాగే రెస్పెక్ట్గా ఉమెన్ వస్తే హౌస్ వర్కింగ్ యొక్క షేరింగ్ కూడా ఉమెన్కి అనేది ఉంటుంది అని చెప్పి అంటున్నాం అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే సో దీస్ ఆర్ ఆల్ అంటే ఏంటంటే చూడండి. నెక్స్ట్ ఏంటి హ్యాస్ వి సీన్ ఏంటంటే మనం అలాగే నేషనల్ డెవలప్మెంట్ ఈజ్ ఆల్సో లైక్లీ టు బి నేషనల్ డెవలప్మెంట్ ఈజ్ ఆల్సో లైక్లీ టు బి డిఫరెంట్. డిస్కస్ అమంగ్ యువర్ జోస్ 1 minute అండి. అయితే మీకు డిఫరెంట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు కీప్ ఇన్ మైండ్ దట్ డిఫరెంట్ పర్సన్స్ కుడ్ హ్యావ్ డిఫరెంట్ యాజ్ వెల్ యాజ్ కాన్ఫ్లిక్టింగ్ నోషన్స్ ఆఫ్ ఏ కంట్రీ డెవలప్మెంట్. అంటే ఏంటి ఇక్కడ డిఫరెంట్ పర్సన్ థాట్స్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా? అండ్ ఇన్ ది డిఫరెంట్ థాట్స్ మీకు కాన్ఫ్లిక్ట్స్ కూడా వస్తాయి. సో ఈక్వల్ ఇంపార్టెంట్ అండ్ దెర్ ఆర్ కాన్ఫ్లిక్ట్స్. హౌ డస్ వన్ డిసైడ్ వాట్ వుడ్ బి ఫెయిర్, అందులో ఎవరిది తప్పు, అసలు ఆ కాన్ఫ్లిక్ట్స్ ఏంటి, దీస్ ఆల్ ఆర్ కమ్స్ అండర్ అనమాట డెవలప్మెంట్ కింద ఇవన్నీ కూడా వస్తుంది. సో బిఫోర్ you might ask if development can mean different things. How come some countries are generally called developed and others undeveloped? అసలు ఎందుకు కొన్ని కంట్రీస్కి మనం డెవలప్డ్ అంటాం, కొన్ని కంట్రీస్కి అండర్ డెవలప్ అంటాం? బిఫోర్ వి కమ్ టు దిస్ లెట్ us consider ఇంకో క్వశ్చన్ చూద్దాం. when we compare different things they could have similarities as well as differences. Which aspects do we use to compare them? కదా, యూజువల్లీ వి టేక్ వన్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పర్సన్స్ అండ్ కంపేర్ దమ్ బేస్డ్ ఆన్ దీస్ క్యారెక్టరిస్టిక్స్. అంటే ఏం చేస్తాం మనం అంటే 1 or 2 క్యారెక్టరిస్టిక్స్, సపోజ్ ఒక పర్సన్కి 1 or 2 క్యారెక్టరిస్టిక్స్ చూసి మనం జడ్జి చేసేస్తాం ఆ పర్సన్ ఎలాంటాడు కాదని చెప్పి. ఓకేనా? అలాగే దిస్ ఈజ్ ట్రూ ఆఫ్ డెవలప్మెంట్. ఇది కూడా డెవలప్మెంట్. ఎందుకంటే అంటే మనం కూడా ఏంటంటే వేరే కంట్రీస్తో కంపేర్ చేస్తుంటాం అనమాట. దిస్ ఈజ్ ట్రూ ఆఫ్ డెవలప్మెంట్. ఫర్ కంపేరింగ్ కంట్రీస్ their income is considered to be one of the most important attributes. Countries with higher incomes are more developed than with less income. అంటే ఏంటి? కంట్రీస్ ఎక్కువగా ఎవరికైతే హై ఇన్కమ్ ఉంటుందో ఆ కంట్రీస్కి మనం ఏమంటామంటే డెవలప్డ్ కంట్రీస్, రిచ్ కంట్రీస్. ఎవరికైతే ఇన్కమ్ అనేది తక్కువ ఉంటుందో వాళ్ళు లెస్ ఇన్కమ్ స్కాల్డ్ ఏంటంటే అండర్ డెవలప్డ్ కంట్రీస్. ఇవన్నీ చెప్పి మనం అంటుంటాం. సో వాట్ ఎవర్ పీపుల్. సో నెక్స్ట్ ఏంటంటే నౌ వాట్ ఈస్ ద ఇన్కమ్ ఆఫ్ ఏ కంట్రీ? అసలు ఇన్కమ్ ఆఫ్ ఏ కంట్రీ అంటే ఏంటి? ద ఇన్కమ్ ఆఫ్ ద కంట్రీ ఇస్ ద ఇన్కమ్ ఆఫ్ ఆల్ ద రెసిడెంట్స్ ఆఫ్ ద కంట్రీ. అసలు ఇన్కమ్ ఆఫ్ ద కంట్రీ అంటే ఏంటంటే ఇన్కమ్ అంటే కంట్రీస్లో ఉన్న పీపుల్ అంతా ఎవరైతే ఉంటారో ఆ ఇన్కమ్ వచ్చేదాన్ని ఇన్కమ్ ఆఫ్ అవర్ కంట్రీ అంటాము.
సో ఇన్కమ్ ఆఫ్ ఎ కంట్రీ అని చెప్పి అంటాము. అసలు యావరేజ్ ఇన్కమ్ ఎలా మెజర్ చేస్తాం ఏంటంటే, యావరేజ్ ఇన్కమ్ ఎలా మెజర్ చేస్తాం అంటే, యావరేజ్ ఇన్కమ్ ఈక్వల్స్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద కంట్రీ బై టోటల్ పాపులేషన్. యావరేజ్ ఇన్కమ్ అనేది మెజర్మెంట్ ఎలా చేస్తాం, టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద కంట్రీ బై టోటల్ పాపులేషన్ అనేది మనం యావరేజ్ ఇన్కమ్ని మెజర్ చేస్తాం అనమాట. యావరేజ్ ఇన్కమ్ ఈజ్ ఆల్సో కాల్డ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఈ యావరేజ్ ఇన్కమ్ని మనం ఏమంటామంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటాం. ఓకేనా. యావరేజ్ ఇన్కమ్ ఎలా మెజర్ చేస్తుంటే టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద కంట్రీ బై టోటల్ పాపులేషన్. యావరేజ్ ఇన్కమ్ ఈజ్ ఆల్సో కాల్డ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్స్ బ్రాట్ అవుట్ బై ద వరల్డ్ బ్యాంక్. దిస్ క్రైటీరియా యూజ్డ్ ఫర్ క్లాసిఫైయింగ్ హై ఇన్కమ్ కంట్రీస్ అండ్ లో ఇన్కమ్ కంట్రీస్. అంటే వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్స్ అనేది ఎవరు తీసుకొచ్చారంటే వరల్డ్ బ్యాంక్. అయితే ఇక్కడ సెట్ అండ్ క్రైటీరియాస్ ఉన్నాయన్నమాట. అసలు ఆ క్లాసిఫైయింగ్ హై ఇన్కమ్ కంట్రీస్ అని ఎలాగంటాం, అలాగే లో ఇన్కమ్ కంట్రీస్ అనేది అలాగంటాం. కంట్రీస్ విత్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ USA $49,300 పర్ యానం ఆర్ కాల్డ్ హై ఇన్కమ్ కంట్రీస్. అంటే ఎవరికైతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది $49,300 వస్తుందో వాళ్ళకి ఏంటంటే హై ఇన్కమ్ కంట్రీస్ ఆర్ రిచ్ కంట్రీస్ అంటారు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ USA 25 అంటే $, అనమాట. 2,500 ఆర్ లెస్ ఇస్ కాల్డ్ ఏమంటామంటే లో ఇన్కమ్ కంట్రీస్ అంటాం. ఏమంటాం, లో ఇన్కమ్ కంట్రీస్ అని చెప్పి అంటాం అనమాట. ఇండియా కమ్స్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ లో ఇన్కమ్ కంట్రీస్ బికాజ్ ఇండియాస్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ 6,700 పర్ యానం. అంటే ఏంటి, 49,300 పర్ యానం ఎవరికైతే ఉంటుందో పర్ క్యాపిటల్ ఇన్కమ్ వాళ్ళే హై ఇన్కమ్ కంట్రీస్ అంటాం, లేదా రిచ్ కంట్రీస్ అంటాం. అయితే పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2,500 అది లెస్ ఉంటే లో ఇన్కమ్ కంట్రీస్ ఉంటాం. సో ఇండియా ఏంటంటే మనకి లో ఇన్కమ్ కంట్రీస్ ఏంటి డెవలపింగ్, చిన్నప్పటి నుంచి చూస్తాం కదా, ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ అనమాట. ఓకేనా. ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ. ద రిచ్ కంట్రీస్ ఎక్స్క్లూడింగ్ కంట్రీస్ ఆఫ్ మిడిల్ ఈస్ట్ సార్ జనరల్లీ కాల్డ్. వీటిని ఏమంటామంటే మనం డెవలప్డ్ కంట్రీస్. ఏవైతే రిచ్ కంట్రీస్ ఉంటాయో వాటిని మనం ఏమంటాం డెవలప్డ్ కంట్రీస్ అని చెప్పి అంటాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చి ఐఎంఆర్ చూద్దాం. అసలు ఏంటి ఐఎంఆర్ అంటే ఏంటి, అసలు ఐఎంఆర్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఇన్ఫాంట్ మార్టల్ రేట్. అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ దట్ డై బిఫోర్ ద ఏజ్ ఆఫ్ 1 year బై 1000 లైవ్ చిల్డ్రన్ బాండ్ ఇన్ ఏ పర్టికులర్ ఇయర్. అంటే ఎవరు చనిపోతున్నారు, ఎంతమంది పిల్లలు చనిపోతున్నారు బిఫోర్ 1 year రాకముందు ఎంతమంది పిల్లలు చనిపోతున్నారు బై 1000 పీపుల్ చిల్డ్రన్ బాండ్ ఇన్ ఏ పర్టికులర్ ఇయర్ అని చెప్పి లెక్క. దాన్ని ఏమంటారంటే ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్. నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ దట్ డై బిఫోర్ ద ఏజ్ ఆఫ్ 1 year బై 1000 లివ్ చిల్డ్రన్ బాండ్ ఇన్ పర్టికులర్ ఇయర్. నెక్స్ట్ లిటరసీ రేట్ అంటే ఏంటి, అసలు మెజర్స్ ద ప్రపోర్షన్ ఆఫ్ లిటరేట్ పాపులేషన్ ఇన్ ద 7 and above ఏజ్ గ్రూప్. లిటరసీ రేట్ అంటే ఏంటి, మెజర్స్ ద ప్రపోర్షన్ ఆఫ్ లిటరేట్ పాపులేషన్ ఇన్ ద 7 and above ఏజ్ గ్రూప్ ఈజ్ కాల్డ్ లిటరేట్ పాపులేషన్. లిటరసీ అంటారు అనమాట. అంటే ఏంటి, లిటరేట్ పాపులేషన్ 7 కన్నా ఎక్కువ ఉంది వాడిని మనం లిటరసీ కింద లెక్కేస్తాం. వాళ్ళకి రీడింగ్ అండ్ రైటింగ్ వచ్చా లేదని చెక్ చేస్తాం. లిటరసీ రేట్. నెట్ అటెండెన్స్ రేషియో అంటే టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ ఏజ్ గ్రూప్ 14 and 15 years అటెండింగ్ స్కూల్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ద సేమ్ ఏజ్ గ్రూప్ ఈజ్ కాల్డ్ నెట్ అటెండెన్స్ రేషియో. అంటే ఏంటి, టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ ఏజ్ గ్రూప్ 14 and 15 years అటెండింగ్ స్కూల్ అండ్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ద సేమ్ ఏజ్ గ్రూప్. వాటిని ఏమంటామంటే నెట్ అటెండెన్స్ రేషియో అని చెప్పి అంటాం అనమాట. అంటే 14 to 15 years గ్రూప్ స్కూల్కి అటెండ్ అవుతున్నారు, లేదా బై టోటల్ నెంబర్ ఆ ఏజ్ గ్రూప్లోనే ఎంతమంది ఉన్నారో టోటల్ నెంబర్ ఆఫ్ ఉండేదాన్ని మనం ఏమంటామంటే నెట్ అటెండెన్స్ రేషియో అని చెప్పి అంటాం అనమాట. అర్థమైందా. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఇప్పుడు మీకు అన్నిటికన్నా ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ తక్కువ ఉంది అంటే ఏంటి, ఇన్ఫాంట్ మార్టాలిటీ తక్కువ ఉంటే మనకి బెస్ట్ స్టేట్ అని చెప్పి అర్థం అనమాట. మన ఇండియాలో కేరళ హ్యాస్ లో ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ బికాజ్ ఇట్ హ్యాస్ అడిక్వేట్ ప్రొవిజన్ ఆఫ్ బేసిక్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్. కంపేర్ టు ద అదర్ స్టేట్స్ కేరళ స్టేట్లో లో ఇన్ఫాంట్ మార్టాలిటీ ఉంది. ఎందుకు ఉంది మీకు ఆల్రెడీ చెప్పాను. 1 year కన్నా పిల్లలు చనిపోయారంటే దానికి రీజన్ ఏంటంటే అక్కడ పర్టికులర్గా హెల్త్ ఫెసిలిటీస్ ఆ స్టేట్ గవర్నమెంట్ ఎలా ప్రొవైడ్ చేస్తుంది ఏంటి. సో ఇక్కడ మనం చూస్తే కేరళ హ్యాస్ లో ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ బికాజ్ ఇట్ హ్యాస్. ఎందుకు ఇక్కడ పిల్లలు ఎక్కువ మంది చనిపోతలేరంటే అక్కడున్న హెల్త్ ఫెసిలిటీస్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ కూడా అన్నీ చాలా బాగున్నాయి. ఓకేనా, అర్థమవుతుందా.
సో, అలాగే ఇంకొన్ని సిమిలర్‌లీ ఇంకేంది పీడీఎస్ అంటారు. పీడీఎస్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కూడా బాగుండడం వల్ల ఇంకా ఇన్ఫాంటిలిటీ మోర్టాలిటీ రేట్, అలాగే న్యూట్రిషనల్ స్టేటస్, న్యూట్రిషన్ కూడా పిల్లలకి ఎక్కువ అందడం వల్ల ఆ స్టేట్స్ కొద్దిగా బెటర్‌గా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ యుఎన్‌డిపి పబ్లిష్డ్ హెచ్‌డిఆర్. యుఎన్డిసి పబ్లిష్డ్ హెచ్డిఆర్ అంటే యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పబ్లిష్డ్ హెచ్డిఆర్ అంటే హోమ్ అండ్ డెవలప్మెంట్ రిపోర్ట్ బేస్డ్ ఆన్ ద ఎడ్యుకేషనల్ లెవెల్స్ ఆఫ్ ద పీపుల్. అంటే యుఎన్డిపి ఫుల్ ఫామ్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పబ్లిష్డ్ హెచ్డిఆర్ అంటే హోమ్ అండ్ డెవలప్మెంట్ రిపోర్ట్ పబ్లిష్ చేస్తారు. ఎవరు? హోమ్ అండ్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఈ యుఎన్డిపి బేస్డ్ ఆన్ ద ఎలా పబ్లిష్ చేస్తారు? బేస్డ్ ఆన్ ద ఎడ్యుకేషనల్ లెవెల్స్ ఆఫ్ ద పీపుల్, దేర్ హెల్త్ స్టేటస్ అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. అంటే ఏంటి? యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది హోమ్ అండ్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది పబ్లిష్ చేస్తుంది బేస్డ్ ఆన్ ఏంటి? ఎడ్యుకేషనల్ లెవెల్స్ ఆఫ్ ద పీపుల్, అలాగే హెల్త్ స్టేటస్ అండ్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆధార్ చేసుకొని ఈ హోమ్ అండ్ డెవలప్డ్ రిపోర్ట్ అనేది యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఏం చేస్తుందంటే పబ్లిష్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ హెచ్డిఆర్తో చూస్తే ఇట్ ఈస్ నాట్ సర్ప్రైజింగ్. అంటే కంపేర్ టు ఇండియాతో కంపేర్ చేస్తే దట్ స్మాల్ కంట్రీ ఇన్ అవర్ నైబర్హుడ్ శ్రీలంక ఈజ్ మచ్ హెడ్ ఆఫ్ ఇండియా ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్ అండ్ బిగ్ కంట్రీ లైక్ అవర్స్ సచ్ లో ర్యాంక్ ఇన్ ద వరల్డ్. అంటే కంపేర్ టు ఈ చూస్తే ఈ హెచ్డిఆర్లో హోమ్ అండ్ డెవలప్మెంట్ రిపోర్ట్స్ ఇవి చూస్తే అంటే స్మాల్ కంట్రీస్ మనకన్నా ర్యాంకింగ్లో హెడ్ ఉన్నాయి. Also shows that Nepal and Bangladesh have also low per capita income than that of India. At there are better than India in life expectancyలో మన ఇండియా కన్నా చాలా బెటర్గా ఉన్నాయి. నైబరీ నేపాల్ అయినా బంగ్లాదేశ్ అయినా, కానీ ఇండియాతో కంపేర్ చేస్తే అవి చాలా స్మాల్ కంట్రీస్ అనమాట. మెనీ ఇంప్రూవ్మెంట్స్ హ్యావ్ బీన్ సజెస్ట్ ఇన్ క్యాలిక్యులేటింగ్ హోమ్ అండ్ డెవలప్మెంట్ ఇండెక్స్ అండ్ మెనీ న్యూ కాంపోనెంట్స్ హ్యావ్ బీన్ యాడెడ్ టు ద హోమ్ అండ్ డెవలప్మెంట్ report by prefixing home and to development. It has made it very clear that what it is important in development is what is happening to citizens of a country. It is people, their health, their well-being, that is most. Do you think so? Alage sustainability development, alage sustainability of development. Suppose for the present that a particular country is quite developed, we would certainly like this level of development to go up further or at least be maintained for future. This is obviously desirable. However, since the second half of the 20th century, a number of scientists have been warning that the present type and levels of development are not sustainable development. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే మనకేంటి? మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చాలాసార్లు చెప్పాను. అసలు సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏంటి అంటే మనం ఏదైనా ఒకటి యూజ్ చేస్తే అంటే ఎలా ఉండాలంటే డెవలప్మెంట్ ఉండాలి. కానీ ఆ డెవలప్మెంట్ ఎలా ఉండాలి? ఈ రిసోర్సెస్ కానీ ఫ్యూచర్ జనరేషన్స్కి అందుబాటులో ఉండాలి. అంతేగాని డెవలప్మెంట్ ఉండాలి కదని ఓవర్ ఎక్స్‌ప్లాయిటేషన్ చేసి ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ కానీ ఇవన్నీ కూడా చేయకూడదనమాట. ఓకేనా? సో అంటే వాటిని ప్రొటెక్ట్ చేస్తూ డెవలప్మెంట్ అని చెప్పి ఉండాలన్నమాట. ఓకేనా? సో ఇదనమాట. ఓకే, థ్యాంక్ యూ.